తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ లో విలీనం చేయబోమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు కోసం కూడా సహకరిస్తామన్నారు. ఇక గత సర్కార్ అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసిందని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా బలపడేందుకు ఓ జిల్లాలోని ప్రజలను, విద్యావంతులను, ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం కన్నా ప్రజల నిర్ణయమే కీలకమన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే ఓ కమిటీని వేయాలని, ఆ కమిటీ జిల్లాలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రజల జీవన, ఆర్థిక, భౌగోళిక అంశాలను పరిశీలించాలన్నారు. పీవీ జిల్లా కోసం గత 8 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారని, వారి కోరికను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. ఒకే రకమైన సంస్కృతి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలను ఒక దిక్కు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటాయి. మనమే వాళ్ళలో చాలా మాట్లాడుతూ ఉంటాం. మానేరు పట్టి ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. వాటి మధ్యన ఒక సాంస్కృతిక సంబంధం ఉంటుంది. సాంస్కృతిక సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు చాలా బలంగా ఉంటాయి. వెనకటి నుంచైనా అమ్మకానికి పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాం, వస్తువుల కొనుగోలుకు ఏ ప్రాంతాల్లో తిరుగుతాం, మనల్ని కలిపే మార్కెట్ కేంద్రం ఎక్కడుంది, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా దృష్టిలో పెట్టుకొని చూడవలసిన అవసరం ఉంది. తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ లో విలీనం చేయబోమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హుజురాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ కోదండరాం కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయంగా ఇది తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పి ఎన్నికల ముందు నుంచి కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి కోదండరాం ఒక పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం ఈ హుజురాబాద్ వేదికగా చేశారని చెప్పుకోవాలి. తెలంగాణ జనసమితి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ జనసమితి విలీనం చేయబోని చెప్పి కోదండరాం స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, కేంద్రంలో ప్రభుత్వం రావడానికి తనవంతుగా జనసమితి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. కోదండరాం చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా జనసమితి ఇటు కాంగ్రెస్ కు సపోర్ట్ గా పనిచేస్తుంది. ఎన్నికల ముందు నుంచి కూడా ఇటు రాహుల్ గాంధీని కూడా పలుమార్లు కోదండరాం కలిసిన సందర్భంలో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని చెప్పి కొంత ప్రచారం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా కోదండరాం ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా చాలా మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇటు హుజురాబాద్ పీవీ జిల్లా సాధన సమితి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కోదండరాం కొంత జిల్లాలకు సంబంధించినటువంటి విభజన సంబంధించినటువంటి అంశాలపైన, అదేవిధంగా ఇటు తెలంగాణ జనసమితి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోని చెప్పినటువంటి కోదండరాం ఇటు హుజురాబాద్ వేదికగా కొత్త జిల్లా ఏర్పాటు పైన కొంతకాలంగా ఉద్యమం జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉద్యమకారుల సదస్సు కొనసాగింది. సదస్సులో కొత్త జిల్లాల విభజన అనేది సరిగా జరగలేదు. ఇటు భౌగోళికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని ఒక కమిటీ వేసి జిల్లాల విభజన చేయాలి, కానీ రాజకీయ అంశాలను మాత్రం ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలను విభజన చేశారని చెప్పి కోదండరాం వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు హుజురాబాద్ వేదికగా పీవీ జిల్లా సాధన కోసం చేస్తున్నటువంటి పోరాటానికి తన మద్దతు ఉంటుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఇటు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కొత్త జిల్లాల సంబంధించినటువంటి అంశం పైన కొంత జిల్లాలను తగ్గించాలనే యోచనలో ఉంది. అయితే హుజురాబాద్ ను పీవీ జిల్లాగా చేయాలని చెప్పి ఉద్యమకారులు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇటు కోదండరాం సపోర్ట్ చేయడం, కొత్త జిల్లాకు ఉద్యమం తనవంతుగా సహకరిస్తారని చెప్పడం మాత్రం కొంత ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే కోదండరాం చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైట్, థాంక్యూ సతీష్.